గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నవంబర్ 22. సో ముందుగా మన ఇండిసెస్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా జరిగిందో చూస్తే నిఫ్టీ ఐటీ ఎనర్జీ ప్రెషర్లో కనిపిస్తున్నాయి, వెరాజ్ కమోడిటీస్ సర్వీస్ సెక్టర్ అండ్ నిఫ్టీ 50 కూడా ప్రెషర్లో ఉంది ఫ్రెండ్స్. బట్ మనకి కొద్దిగా మీడియా, రియాలిటీ, పిఎస్యూ బ్యాంకు పాజిటివ్గా లేదా న్యూట్రల్గా ఉంది. ఆల్ టుగెదర్ ఏంటంటే కొంత నెగిటివ్గానే నిన్న క్లోజింగ్ ఇచ్చినాయి అని చెప్పొచ్చు. ఓకే, అగైన్ ఏంటంటే ఏడిఆర్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఏడిఆర్స్ ట్రెండ్ అనేది చూస్తే విప్రో, ఇన్ఫోసిస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా మోటార్స్ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అయినాయి. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ డాక్టర్ రెడ్డీస్ కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయినట్టు కనిపిస్తున్నాయి. కొంత నెగిటివ్గా మనకి సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. గ్లోబల్ క్యూస్ యొక్క సెంటిమెంట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా చూసుకున్నట్టయితే హాంకాంగ్ అండ్ సౌత్ కొరియా అండ్ ఫ్రెంచ్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే పాజిటివ్గా ఉంది. లండన్, డౌ జోన్స్ అండ్ జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్ అన్నీ కూడాను పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో గ్లోబల్ క్యూస్ నుంచి మనకు కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది ఒకసారి చూద్దాం. మొత్తం మీద అగైన్ ఏంటంటే అగ్రెసివ్ సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి కనిపిస్తుంది. 1593 కోట్లు ఈక్విటీ నుంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. వేరే డిఐఎస్ కూడా అగ్రెసివ్గా బయింగ్ చేసినట్టు కనిపిస్తుంది. 1262 కోట్లు ఈక్విటీ నుంచి బయింగ్ జరిగినట్టు కనిపిస్తుంది. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్లయితే నిన్న 330 కోట్లు నెగిటివ్ ఫ్లో అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డెరివేటివ్ డేటా అనేది ఒకసారి చూద్దాం. డెరివేటివ్ డేటా మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు, క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, వేరాజ్ డిఐఎస్ లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, ఇకపోతే రిజల్ట్స్ క్యాలెండర్ అనేది చూద్దాం. ఈరోజు మనకి సీమెన్స్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతుంది. సో ఫ్రెండ్స్ మనకి జిఎక్స్ నిఫ్టీ అనేది చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 18,240 దగ్గర అప్రాక్సిమేట్ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, వెరాజ్ మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,160 దగ్గర క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క 40 పాయింట్స్ అండ్ 80 పాయింట్స్ మనకి పాజిటివ్గా ఉంది. సో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే స్మాల్ గ్యాప్ అప్ లేదా అట్లీస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎస్జిఎక్స్ నిఫ్టీ నుంచి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదేంటంటే ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. సో లోవర్ లెవెల్స్లో బాయింగ్ జరుగుతుంది, కొద్దిగా హైయర్ లెవెల్స్లో సెల్లింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎనీహౌ ఏంటంటే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ మన నిఫ్టీ నిన్నైతే నెగిటివ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది. లెట్స్ సీ ఇఫ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ మీన్స్ డెఫినెట్గా ఏంటంటే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.